శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు భారతదేశం అంతా కూడా ఒక మంచి పండుగలాగా ఏదైతే ఈ అయోధ్య మందిర నిర్మాణం తర్వాత ప్రతిష్ట కొరకు భారతదేశం అంతా కూడా ఒక మంచి పండుగలాగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఈ సందర్భంగా మన గాంధీనగర్ మన శ్రీనన్న యొక్క వాళ్ళ యొక్క బృందం యొక్క తరఫున ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా మన యొక్క సాంప్రదాయాలన్నీ కాపాడుకుంటూ మన భారతదేశము ప్రపంచ దేశాలు కూడా ఒక మంచి గురువులాగా ఉండాలని భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అందరూ హిందూ బంధువులందరికీ కూడా భగవంతుని యొక్క ఆశీస్సులతోని వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఇది మంచి విజయవంతమైన ఉత్సాహంగా మేము భావించుకుంటూ ఈ మా అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఎంతో గొప్పదైనటువంటి రోజు. అయోధ్య నగరంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత రామానుగ్రహం చేత బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రోత్సహించుకుని గాంధీనగర్ శ్రీనివాస గ్రౌండ్స్ లో అయోధ్య సంఘ్ వారు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో వైభవపేతంగా కొన్ని వేల మంది భక్తులతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఆ సీతారామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహం 7 మంది రామభక్తులకి దేశమంతటా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా కలిగి దేశమంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆ సీతారామచంద్రస్వామి వారి కృపాకటాక్షాలు కలగాలని బ్రాహ్మణుల తరపు నుంచి ఆశీర్వచనాన్ని అందిస్తూ మంగళం మహత్. జై శ్రీరామ్. అయోధ్యలో ఇప్పుడు మోడీజీ అయితే చేయడం అయితే జరిగింది. అయోధ్యలో చేస్తున్నప్పుడు హైదరాబాద్లో చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ 22వ తారీఖు ఏదైతే ప్రాణ ప్రతిష్ఠ అనేది వేద పండితులు వేద బ్రాహ్మణులు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ అయోధ్య వెళ్ళలేరు కాబట్టి మా వంతు కార్యక్రమంగా ఇక్కడుండే ప్రజలకందరికీ కూడా అయోధ్యను ఇక్కడ తీసుకొచ్చే భ్రాంతి చేయాల్సి వచ్చింది. సేమ్ అట్లాగే పట్టాభిషేకం మా యొక్క వేద బ్రాహ్మణులు వేద పండితులు అదే ముహూర్తానికి 12:22 దేవుడికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసి అంటే యద్భావం తద్భవతి మనమంతా కూడా అయోధ్య వెళ్ళలేం కాబట్టి అటువంటి అనుభూతులు ఇక్కడ ఈ భక్తులకు అందజేయాలని ఒక తపన ఈ అయోధ్య సేవా సంఘం వాళ్ళందరూ అనుకొని ఒక 30 రోజుల పాటు శ్రమించి చాలా పక్కడబందీగా ప్రణాళికలు వేసి ఎంతో వ్యయ ప్రయాసాలకు కష్టాలకు అన్నిటికీ కూడా ఎదురీది దీన్ని చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే క్షమించాలి. ఇది అయోధ్యలో అందరూ వెళ్ళలేరు కాబట్టి మీ అందరికీ అయోధ్యని ఇక్కడ తేవాలని అయోధ్యలో జరిగే కార్యక్రమం ఎలా ఉంటుందనేది భ్రాంతి అక్కడ ఉండే ఆ దేవుడి యొక్కటువంటి లీలలు ఎలా అనేది మా వేద బ్రాహ్మణులు చక్కగా వర్ణించారు. సో మీ అందరికీ దేవుడి ఆశీస్సులు మంగళ శాసనాలు. జై శ్రీరామ్.